మనం అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇదిగోండి మా ఊళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు వెంటనే టెంట్. మంచిది. సిమ్ అకున్నా మటాటా స్టార్ట్ అయిపోయాం కదా, ఇంకా అలా మంచిది ఇన్ఫర్మేషన్ కవరింగ్ చేస్తాం. బాయ్. ఫస్ట్ వీకెండ్ 900 స్టెప్కి వచ్చాం. వ్యూ బాగుందని అయితే ఫస్ట్ వికెట్ పడింది. ఇక్కడ లైవ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లైవ్. ఇప్పుడు అవసరమా? యూట్యూబ్ లైవ్ చేయాలి కానీ మీకోసం. నాకైతే ఓపిక లేదు రా బాబు. అంటున్నారు అనుకుంటున్నాను కానీ ఎక్కేస్తున్నాను. లైటింగ్ లేవు. సో తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ స్ట్రైట్ 1200 స్టెప్, ఇంకా నెక్స్ట్ వేరే స్టెప్ దగ్గర. బాయ్. డెస్టినేషన్. ఇట్లా ఎక్కువ ఇప్పుడు మళ్ళీ మనం నడుస్తున్నాం. కాలు కొద్దిగా సెటరేట్ అవుతుంది నడుస్తుంటే. సుప్రభాతం పాడుతుంది. ఫస్ట్ టైం అయిపోయింది సుప్రభాతం, కానీ ఇక్కడ ప్లే చేసి మాకైతే పులుసులు కారిపోయి. మా వాడు ఇంకా ఎక్కడో ఒకడు మిస్సింగ్. వాడికి ఫోన్ చేయాలి ఇప్పుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూస్గా నడిచేసిన ప్రాబ్లం. కాలు లోపల ఎక్కువ రావు. మా వాడి కోసం ఏం సర్చింగ్, ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడండి. మన మెయిన్ చెక్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. చాలా మంది ఎక్కడ ఆగుతారో మీ అందరికీ తెలిసే ఉంటది, ఎక్కడ ఆగుతారో అని. ఫస్ట్ వికెట్ అయితే అసలు మనం పట్టించుకోవట్లేదు. ఒక్కడనే నడడం ప్రశాంతంగా ఉంది. నాకైతే అలవాటే. ఈ ప్లేస్ లో, ఈ స్పాట్ లో నాకు ఒక మెమరీ ఉంటది. అంటే నా పర్సనల్ మెమరీ. పర్సనల్ అంటే అంత పర్సనల్ కాదులేండి, చూపిస్తా ఆ మెమరీ ఏంటో. ఇదే డేట్ లో నేను ఎప్పుడైతే నా ట్రావెలింగ్ జర్నీ స్టార్ట్ చేశానో, ఒంటరిగా చిన్నప్పుడు 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఒంటరిగా తిరుపతి వచ్చాను. అప్పుడు స్టార్ట్ అయింది నా ట్రావెలింగ్ జర్నీ. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వేసుకొని రావడం.
ఎక్కువ స్టంట్ చేస్తున్నాను అనుకుంటారు. జూమ్ ఉంది కదా అని వాడుతున్నాను అలాగా. ఇక్కడ మెమరీ ఉంటుంది. ఆ ఫోటో వేసి చూపిస్తాను చూడండి. ఆ ఫోటోకి ఈ ఫోటో ఇప్పుడు నేనున్న ముఖానికి ఏ పోలిక ఉండదు. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ అప్పుడే ఫీలింగ్ ఉందో ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంది. అదేంటంటే దేవుడి మీద అదే ఫీలింగ్. నేను దేవుడి మీద భక్తితో వచ్చాను, కానీ ఈ ఛాలెంజ్ భక్తితో వచ్చాను, కానీ ఛాలెంజ్ వల్ల ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని కొద్దిగా తిట్టాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను లైఫ్ లో చేయలేని పనులు కూడా అన్ని చేశాను. ఇంకా నేను ఏంటి దాన్ని ఏమంటారు, విష్ణు నివాసం దగ్గర పడుకున్నాం. అక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏం జరిగిందంటే, నా ఫోన్లే పోతూ ఉంటాయి. నా ఫోన్ పోయింది. నాది శాంసంగ్ కాబట్టి మా వాడిది శాంసంగ్. సో ఇదేంటంటారు, అదే రాత్రి పడుకునే ముందు అదే లొకేషన్స్ ఉంటాయి కదా, ఈజీగా దొరికి పక్కన వాళ్ళ బ్యాగ్ లో కలిసిపోయింది. మేము పిచ్చోళ్ళలాగా అందరు బ్యాగులు చెక్ చేసాం. అంటే ఏంటి లేదు, పక్కన పడుకుంటారు కదా అందరూ, పక్కన వాళ్ళ బ్యాగ్ లో వాళ్ళ ఫోన్ అనుకొని వాళ్ళు పెట్టేసుకున్నారు. వాళ్ళు మా కోసం వెయిట్ చేశారులేండి. వాళ్ళు మా కోసం వెయిట్ చేసి నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చారు. వాళ్ళేం దొంగతనం చేయలేదు, మంచోలే. వాళ్ళు నా ఫోన్ తిరిగి ఇచ్చేయడం జరిగింది. మేము ఇంకేం ఖర్చు పెట్టలేదు. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకొని తెల్లారి 4 గంటలు వేసి నడుచుకొని స్నానం చేసి నడుచుకొని మళ్ళీ మెట్లు ఎక్కడానికి వచ్చాం. మెట్ల నుంచి మీకు తెలిసిందే స్టార్టింగ్ లో పెట్టలేదు, ఎందుకంటే ఏం ఖర్చు పెట్టలే కాబట్టి ఏం చెప్పట్లే. కానీ నేను వీడియో పార్ట్ 2 ఎక్కడ ఎండ్ చేశాను, నేను భూదేవి కాంప్లెక్స్ దర్శనం టికెట్లు అయిపోయిన తర్వాత మేము ఇంక డైరెక్ట్ రూమ్ కి వచ్చేసి పడుకుని పోయాం. అది ఆ రోజుతో లాస్ట్. అది డే 1, ఇది డే 2. డే 1 కి ఇంకంతే. చాలా ఎంత ఖర్చు పెట్టానో మీకు తెలిసి ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. తిరుమలకి వెళ్ళిన తర్వాత పెద్ద ఖర్చులు ఏం మనకు ఉండవు, ఎందుకంటే అక్కడ అన్ని ఫ్రీగానే ఉంటాయి. రూమ్స్ 50 రూపీస్ రూమ్స్ చూడాలి, ఎందుకంటే రూమ్ లేకపోతే ఇంకేం చేస్తాం. 50 రూపీస్ కూడా సేవ్ చేయాలని చెప్పి కిందన పడుకోవడమే. కానీ మేము ఏమనుకుంటున్నాం అంటే, లక్కీ డిప్ ఉంటుంది కదా, లక్కీ డిప్ అక్కడికి వెళ్ళిన తర్వాత లక్కీ డిప్ వేయచ్చు. లక్కీ డిప్ వేస్తే ఒకవేళ ఏమన్నా మా ముగ్గురులో ఒక్కరికైనా వచ్చినా దర్శనం టికెట్ హ్యాపీగా వాళ్ళు పంపించి దర్శనం చేయించుకొని రావచ్చు. అది సుప్రభాతం వేయించుకుంటాం. సుప్రభాతం టికెట్ 120 రూపీస్ ఉంటుంది. 120 రూపీస్ కట్టియాలి. ప్రస్తుతానికి మాదైతే 11 o'clock దర్శనం, 8 అయింది. ఖచ్చితంగా ఇంకో గంటలో నేను ఎక్కేస్తాను. గంట కూడా కాదు, అరగంటలో ఎక్కేస్తాను. సో ఇంకా దారిలో ఉన్నాం మేము. ఆ స్పాట్ నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి అత్తలో చెల్లెళ్ళు విగ్రహం ఉంటుంది. దాని కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడే ఆ స్పాట్. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం కదా. ఇందాక ప్లేస్ దగ్గరికి వచ్చాం అనమాట. సో ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఒక ఫోటో ఉంటది. ఆ ఫోటో ఇంకా బ్యాక్గ్రౌండ్ లో వేస్తున్నావా, ఇక్కడ చూద్దరు కానీ బ్యాక్గ్రౌండ్ లో ఆ ఫోటో ఉంటది. ఆ ఫోటో ఒకటి, ఇంకో ఫోటో ఉంటది. ఈ ముఖానికి, ఇప్పుడు మీరు చూస్తున్న ముఖానికి నా ముఖానికి ఎంత తేడా ఉందో చూడండి. ఎలా అయిపోయామో, చాలా తేడా. అప్పుడైతే అది లాంగ్ హెయిర్. మా వాడు వస్తున్నాడు, ఫుల్ వేసి తిట్టుకున్నాం అనమాట. వస్తున్నాడు మా వాడు. ఎంత తేడా ఉంటుంది చూడండి. ఇంకా చూపిస్తాను ముందు ఇంకో ఫోటో ఉంటుంది. మళ్ళీ ఫోటో తీద్దాం అన్నాడు. ఇలాగే ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఎక్కువ డిస్టెన్స్ లేదు. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ టైం ఇంకోటి ఏమైందంటే, వెళ్తూ మాట్లాడదాం, నా మొఖం చూపించలేను ఇంకా. లాస్ట్ టైం ఏమైంది అంటే, ఇక్కడ ఒక అతను ఫోన్, ఐఫోన్ నాది అప్పుడు ఐఫోనే. ఇప్పుడు నేను శాంసంగ్కి వచ్చాను, కానీ అప్పుడు నాది ఐఫోన్ ఉండేది. ఏమైందంటే, కోతులు ఉంటాయి, పెద్ద కోతులు. అవి ఏ కలర్, స్కిన్ కలర్ ఉండి హెయిర్ కలర్, అంటే మన స్కిన్ కలర్ లో హెయిర్ ఉంది, గ్రే యాష్ కలర్. ఆ కలర్ లో కోతులు ఉన్నాయి. ఆ కోతులు ఏమో అతను ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయి, అతనికి పాపం కన్నబడిపోయి. కానీ అంటే ఫోన్ పోయింది, ఇంకా ఐఫోన్ పోయింది. అమ్మవారు అదే అత్త వాళ్ళ చెల్లెల వాళ్ళ ఎవరో తెలియదు, నాకైతే అంత పెద్ద క్లారిటీ లేదు. కానీ ఏదో తెలుసు, మా మమ్మీ మా పెద్దలు, మాకు తెలిసిన మా ఫ్యామిలీ లీడర్స్ చెప్పిన వాళ్ళు. అక్కడ గుడి, ఎందుకంటే ఆ గుడి చాలా మంది దర్శించుకోవడం బెటర్. నేనైతే ఈ ప్రస్తుతానికి ఇక్కడ ఆగుతాను. మళ్ళీ సాగర్ గాడు వస్తున్నాడు. అందరినీ తిట్టేసాం. నేను అందరినీ తిట్టాను, ఏంట్రా మీరే వెళ్ళిపోతున్నారు ఇద్దరికి అని. సాగర్ గాడు వస్తాను, వెయిట్ చేస్తాను అన్నాడు. సో నేను వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. కానీ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, హర్ష ఉంటాడు కదా, ఆడి మాత్రం ఇప్పుడు గుర్తొస్తున్నాడు. ఆడు మాత్రం ఎందుకు అంటే,
ఎందుకు అంటే ఆడు నేను కలిపి తిరుపతి వచ్చాము అంటే ఆడు నన్ను వదిలేసి పెట్టడు, ఎందుకంటే వదిలేసి వెళ్ళడు. అస్తమా ఇదిగో నా పక్కనే నడుస్తూ ఉంటాడు. బస్ కాసేపు కూర్చుందాం. ఆడు ఉంటే మనల్ని వదిలేసి వెళ్ళడు, ఇంకా మన పక్కనే ఉంటాడు ఆడు. అలాంటి వాడు ఉంటే చాలు. నువ్వు తిరుపతి వచ్చుంటే బాగుండరా సార్, వీడియో చూసి కామెంట్ చేయి నువ్వు కదా. చాలా మంది విచిత్రంగా చూస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకో ఫోటో ఉంటది, అది ఎక్కడ ఉందో తెలియదు. బ్యాకప్ లో ఉంటది, నా సిస్టమ్ లో ఉంటది. అంటే సిస్టమ్ అంటే డ్రైవ్ లో ఉంటది, హార్డ్ డిస్క్ లో ఉంటది. అక్కడ వెహికల్స్ అయితే ఎక్కువ రావడం మొదలు పెట్టి నేను సాగర్ కోసం వెయిట్ చేస్తున్నా. కానీ హర్షాక్ గడి గురించి చెప్పాలంటే ఆడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆడొస్తే బాగుంది, ఆడు మిస్ అవుతున్నాం ఇప్పుడు. డైరెక్ట్ మోకాల పర్వతం దగ్గర ఇంకా కొన్ని ఫోటోలు తీసాను. ఆ ఫోటోల దగ్గర కలుద్దాం. ఆ ఫోటోలు చూపిస్తాను. ఇదిగో మా ఊరు వచ్చేసాడు. లైవ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ చేస్తుంది వీడు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ లైవ్ చేస్తున్నాడు అనియ. ఇన్స్టాగ్రామ్ లైవ్ చేస్తున్న పాపం పిల్లడు. ఇంకా మోకాల పర్వతం దగ్గర కలుద్దాం. బాయ్. మోకాల పర్వతం దగ్గరికి వచ్చాం అనమాట. ప్రీవియస్ ఫోటో ఉంటది, ప్రీవియస్ ఫోటో ఒకటి, ఇప్పుడు వీడియో ఒకటి చూపిస్తాను. ప్రీవియస్ ఫోటో నేను అది స్నాప్చాట్ ఫిల్టర్ వాడి మరి తీసాను. అది అప్పుడు ఐఫోన్ ఉన్న కూడా మన ఫోటోగ్రఫీ అంతగా వచ్చేది కాదు. మెల్లిమెల్లిగా మా బాబాయ్ వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను. అది ఫిల్టర్ వాడి, స్నాప్చాట్ ఫిల్టర్ వాడి తీసాను. కరెక్ట్ గా ఈ బోర్డు దగ్గర, ఈ బోర్డు నాకు బాగా గుర్తుంది. ఈ బోర్డు దగ్గర ఇలా వాలి ఫోన్ ఇలా గంచి మరి పెట్టి మరీ తీసాను. ఆ దానికి ఈ దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. క్లారిటీ మావాడు వెళ్ళిపోతున్నాడు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫోటో ఇక్కడ వేస్తాను చూడండి. మోకాల పర్వతం మోకాలతో, నేను యాక్చువల్లీ మోకాలతో ఎక్కుతాను, కానీ ఇప్పుడు టైం లేదు నాకు. ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారు పైన. ఆల్రెడీ రోహిత్ వెళ్ళి రూమ్ వేయాలి అన్నారు. రూమ్ తో అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నేను 10th క్లాస్ లోనే స్టార్ట్ చేశాను జర్నీ, తిరుపతి జర్నీ. అందుకని కొత్త కాదు. పైకి వెళ్ళి ఇంకా సుబ్రహ్మణ్యం గారిని కూడా కలాలి. సుబ్రహ్మణ్యం గారిని కలిసి వీడియోలో మాట్లాడిపించాలి. ఇంత కష్టం వీడియో అంతా అతను చూపించాలి. నేనైతే రేలంగి మావైన అయిపోయాను అనమాట. టవల్ పిచ్చోళ్ళే వేసుకుంటున్నావు బ్రో అంటే రేలంగి మావైన అయిపోయాను. అంతేలేరా, ఈ జన్మకే నేను యూట్యూబర్, ఈ జన్మకే నేను యూట్యూబర్, ఈ జన్మకే మీరు నా వ్యూయర్స్, ఈ జన్మకే మీరు లైక్ చేయాలి, ఈ జన్మకే మీరు సబ్స్క్రైబ్ కూడా చెయ్యాలి. ఇది ఈ రేలంగి మావయ్య మాట కాదు, దేవ్ గోపికృష్ణ మాట. తిరుపతికి వచ్చి ఈ మాట చెప్తున్నాను. ఈ జన్మకే మనం అంతా ఇక్కడికి రాగలం, ఈ జన్మలోనే ఇవన్నీ చూడగలం. ఇంకొచ్చే జన్మలో అంటూ ఎవడు ఎలా పడతాడో ఆవిడికి తెలియదు. లైట్ వల్ల నేను ఏం కనబడుతున్నాను ఇప్పుడు కనబడుతుంది. జుట్టు కూడా పిచ్చోళ్ళగా అయిపోయింది. సో ఈ జన్మకే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఈ వీడియోలో ఇప్పుడే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయమని. స్టార్టింగ్ అని చెప్పలే, అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్లు పెరుగుతారనమాట. అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్. అయ్యో అయ్యో మోకాలతో మా వాడు కూడా ఎక్కేస్తున్నాడు. అబ్బా చూపిరా మా చూడండి చూడండి. సో ఇంక మోకాల పర్వతం అయిపోయింది, డైరెక్ట్ గుడి. ఇంకా మా వల్ల అవ్వదు. అయినా నేను ట్రై చేస్తున్నాను మీకోసం. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మనం అయితే వెళ్ళిపోతున్నాం. సో దర్శనంకి వెళ్ళిపోతున్నాం. దర్శనం టోకెన్ మా వాళ్ళందరూ అలా వేశారు. మా వాడు ఫీలింగ్ వేరు. ఈరోజు స్మైల్ రే అయితే ఆడు పంచే కట్టారు, మేము పంచే కట్టాం. కండు వేస్తాం, హీరోలాగా ఉంటుంది. సో బాయ్, అక్కడ తర్వాత కలుద్దాం. మేము దర్శనంకి వెళ్తున్నాం. ఇదిగో చూడండి ఎంతమంది. అక్కడంతా కంపార్ట్మెంట్లు. అక్కడ మేమైతే ఇలా నడుస్తున్నాం. మళ్ళీ మా మెడలో బ్యాగులు ఒకటి, మళ్ళీ ఇంకో ఈ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ కూడా అక్కడ డిపాజిట్ చేయాలి. మా మెడలో బ్యాగులు ఇంకా ఎక్కువ నొప్పి వచ్చేస్తున్నాయి. బ్యాగులు బరువు తగ్గితే కొద్దిగా పర్లే. చాలా మంది జనాలు ఉన్నారు. మా పని అయిపోయినట్టే మాకు అర్థమైంది. ఫ్రీ దర్శనం లైఫ్ లో ఫస్ట్ టైం మీకోసం ట్రై చేస్తాను. నేను ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు వెళ్ళలేదు. మా మమ్మీ అన్ని పెద్ద పెద్ద వాటికి తీసుకెళ్లారు. అవన్నీ మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఫస్ట్ టైం ఫ్రీ దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. సో బాయ్, తర్వాత కలుద్దాం.
ఇంకా అలా వ్లాగ్ ఏం చెయ్యాలని ఉంది, కానీ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే అప్పుడు వీడియో చూపిస్తాం. మన వరకు జనాలే, మా వాడు అందరూ ఫోన్లే మాట్లాడుతున్నాం, బిజీగా ఉన్నాం. బిజీగా ఉన్నాం. సో ఈ వ్లాగ్ ఎంత ఇంకా సమాప్తం ఏం కాదు, దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది డే 2 కదా. మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. డే వ్లాగ్స్ @వైజాగ్. బాయ్, సబ్స్క్రైబ్. దర్శనం ఇంకేమైనా ఇంపార్టెంట్ కడుపు కనబడదు, చెప్తా. మేమైతే ఇప్పుడు ఫోన్లు డిపాజిట్ చేసేస్తాము. సో తర్వాత వీడియోలో అప్డేట్స్ పోతాయి అనమాట. సో ఇంకా ఇప్పుడు ఫోన్ డిపాజిట్ చేసి దర్శనం అయిపోయిందని ఫోన్ తీసుకుని మళ్ళీ మీకోసం వీడియో కంటెంట్ తీయాలి కదా. అప్పుడు ఏ టైం బయటకు వస్తాం మాకు తెలియట్లేదు. ఫస్ట్ టైం ఫ్రీ దర్శనంలోకి ఎంట్రీ ఇస్తున్నాను. చాలా అంటే నాకు అలవాట్లేదు. సో ఐ గేవ్ నాట్ ఎ ప్రిటీ గుడ్ రేటింగ్, బట్ టీటీడీ ఈజ్ సపోర్టింగ్ వెరీ వెల్. టీటీడీ బాగా మేనేజ్ చేస్తుంది, దానికి ఇవ్వచ్చు. కానీ ఆడియన్స్ జనాలు తెలిసిందే కదా, 10 o'clock 10 PM టికెట్ ఉన్న కూడా 11 AM వచ్చేస్తున్నారు. ఇచ్చేస్తాం. సరే బాయ్. మీ ఫోన్ డిపాజిట్ చేసి మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్, స్టే ట్యూన్. సో వెల్కమ్ టు దే వ్లాగ్స్. మళ్ళీ వెనక్కి అయిపోయింది మా దర్శనం. అయితే మేము 11కి వెళ్ళి ఇప్పుడు టైం 4:58 అవుతుంది. సో ఇప్పుడు మా దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం చూపిస్తా. బంగారు గోపురం, అదే బంగారు చేసిన స్వామివారిది. స్వామివారు ఎక్కడ ఉంటారో మీ అందరికి తెలిసిందే కదా. దండం పెట్టుకోండి ఇక్కడి నుంచే. ఇంకా నేను వీడియోలు తీయాలి. ఇంకా ఇప్పుడే రాత్రి అంతా తిరుగుతాం. ఇంకా రాత్రి అంతా కొద్దిగా నీట్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక చోట్ల అసలు ఈరోజు ఏం ఖర్చు పెట్టాము అంటే నాకు తెలిసి ఏం ఖర్చు పెట్టలే భయ్యా. అంటే 20 ఫ్రీ బస్సులే ఎక్కాము. ఫుడ్ అయితే ఇక్కడే తినేసాము. ఇంకా మార్నింగ్ ఏం ఖర్చు పెట్టలే. మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఫుల్ వాటర్ తాగాను తప్ప ఇంకేం తినలే. అదొకటి. ఇంకా ఏం ఖర్చు పెట్టలేదు. తిరుమలలోకి వస్తే ఏం ఖర్చు అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళాల్సింది, ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో అడిగి ఆయనకు లడ్డు ఇవ్వాలి. ఆ లడ్డు ఇచ్చి మనం కలాలన్నమాట ఆయన్ని. సో ఇదే మన టాస్క్. ఆయన్ని చూపిస్తాను. సో బాయ్, కలుద్దాం మళ్ళీ. సో ఇదిగో మన బాబు ఆల్రెడీ ఫోటోలు దిగడం ఆల్రెడీ మొదలెట్టేసాడు. టిటిడి కళా వేదిక మీద ఉన్నాం. ఇంకొక సేపట్లో ఇవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడే వర్షం పడింది. ఆ మంచి షాట్ దొరికింది. అంటే నేను సాయి శక్తిలా ట్రై చేశాను యాజ్ ఎ బిగినర్. సో ఇప్పుడు ఆ క్లిప్ వేస్తాను. ఇంకా ఇంకో సీక్రెట్ క్లిప్ కూడా దాని తర్వాత ఉంది, దాన్ని కూడా వాచ్ చేయండి. సో ఇప్పుడు ఆ క్లిప్ వేస్తాను, వాచ్ చేయండి. The beauty of Tirupati. నేను మీకోసం గొడుగు పట్టుకొని మరి వీడియో తీస్తున్నా. సో మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా సుబ్రహ్మణ్యం గారిని కలడం లేట్. ఇంకా మేము కోనేరు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. అదే పుణ్య పుష్కరిణి, శ్రీవారి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి మా ఊడి స్నానం చేస్తున్నాడు. మేము దిగుతాం. సరే అక్కడ కవర్ చేద్దాం. ఓకే.